ఇక ముచ్చటేందో కొంతవరకు మీకు సమజయ్యే ఉంటది కదా నుల్లా. ఇగో ఈ పిల్లలందరినీ పండుగ సెలవులల్లా ఎంపీడీఓ ఆఫీస్ కు తీసుకుపోయి ఆ ఆఫీస్ నుంచి ప్రజలకు ఎసొంటి సేవలు అందిస్తారు, జనాలకు పాయిదా అయ్యే పనులు అక్కడి అధికారులు ఎట్లా చేస్తారనేది అక్కడి సార్లతోనే చెప్పిపించింది సారు. ఈ బడి సారు పేరు కాపుల విజయ్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం మరికాలకొత్తూరు ప్రాథమిక పాఠశాలల పాఠాలు చెప్తాడు. అట్లాని పుస్తకాలున్న పాఠాలు మాత్రమే చెప్పుకోడు. ఇగో ఇట్లా బతుకు పాఠాలు కూడా చెప్తాడన్నట్టు. అట్లా ఎంఆర్ఓ ఆఫీసు, ఎంపీడీఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, ఫారెస్ట్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, బ్యాంకు, ఏటీఎం, దవాఖానా, మెడికల్ షాపు, మీ సేవ ఇట్లా మండలంలో ఉన్న ఏ ఒక్క ఆఫీసును ఇడిచిపెట్టకుండా మొత్తానికి మొత్తం అన్ని తీవ్ర సర్కార్ ఆఫీసులను తిప్పి చూపెట్టింది సారు. పిల్లలందరినీ బ్యాంకుకు తీసుకుపోయి బ్యాంకుల ఖాతా ఎట్లా తీసుకోవాలి, దాంట్లో పైసలు ఎట్లేసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, మన అకౌంట్లకెంచి వేరేటోళ్ళ అకౌంట్లకు పైసలు ఎట్లా పంపాలి, ఏం కథ అనే వివరాలన్నీ అర్థమయ్యేటట్టు చెప్పిండ్రు అక్కడి బ్యాంకు సాలరు. అట్లనే పోస్ట్ ఆఫీసుల పనితనం కూడా ఎట్లుంటది అనేది తెలిసేటట్టు పోస్ట్ ఆఫీసు సాలరుతోనే మాట్లాడిపించిండు. ఇక అట్లనే సబ్ స్టేషన్ కాడికి పోతే కరెంటు గురించి గిట్లా చెప్పిండ్రు. 33 కిలోవాట్ సప్లై ఇన్కమింగ్ వస్తాయి ట్రాన్స్ఫార్మర్ కు, దాని నుంచి బయటకు వచ్చేది 11 kV. అందుకోసం అని చెప్పి దీని మొత్తాన్ని మనం 33/11 kV సబ్ స్టేషన్ పిలుస్తాం. అసలుకు కరెంట్ ఎక్కడ తయారైతది, అట్లా తయారైన కరెంటు అక్కడి నుంచి సబ్ స్టేషన్ కి ఎట్లా వస్తది, ఆన్ నుంచి ఇళ్లకి ఎట్లా వస్తది, ఏం కథ అనే వివరాలన్నీ పిల్లలకు మంచిగా వివరించి చెప్పిండ్రు. ఇక ఈ పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకుపోతే ఏం మాట్లాడిండ్రో చూడుండ్రి. ఐపీఎస్ కావాలంటే కూడా అన్ని సబ్జెక్టులు చదవాలి, ప్లస్ ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలి. గేమ్స్ ఆడాలి, చదువుకోవాలి, రెండు కావాలి. ఓకేనా? ఐపీఎస్ అయితే చూసిండ్రా, పెద్ద పెద్దోళ్ళకే పోలీసోళ్ళన్నా పోలీస్ స్టేషన్లన్నా మస్తు బుగులుంటది. అసొంటిది బుజ్జి చూసిండ్రా, గింత కూడా అనకకుంటా జనకకుంటా పోలీసార్నే ఐపీఎస్ కావాలంటే ఏం చదవాలని ఇట్లా అడుగుతున్నదో. ఇగో ఇట్లా చిన్నప్పటి నుంచే ప్రశ్నించే తత్వం పెరగాలనన్నా, అన్ని విషయాల మీద అవగాహన రావాలన్నా పుస్తకాలున్న పాఠాలు చెప్పుడే కాదు, అప్పుడప్పుడు ఇట్లా ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ దింపితేనే వాళ్ళకు లోక జ్ఞానం తెలుస్తది, దునియాల ఎట్లా బతకాలి అనేది అర్థమైతది. కాబట్టి పిల్లలను బాయిల కప్పల లెక్క వెంచకుండ్రి, అన్నింటిని గురించి తెలిసేటట్టు చెయ్యిండ్రి. మరిగా ఈ బడిసారును మన జోర్దార్ తరపున కూడా తారీఫ్ చేసుకుంటా కడమ బల్ల సార్లు కూడా పిల్లలను ఇట్లా దింపాలని కోరుకుంటున్నాం.